తమిళనాడు గవర్నమెంట్‌కి మధ్య ఘర్షణ చాలా రెగ్యులర్‌గా జరుగుతుంది. గత సంవత్సరం ఇదే టైంలో ఎప్పుడైతే గవర్నర్స్ అడ్రెస్ ఇచ్చారో, ప్రతి సెషన్‌లో ప్రతి సంవత్సరం ఫస్ట్ సెషన్‌లో గవర్నర్ అడ్రెస్ ఇస్తారనమాట. ఈ అడ్రెస్‌లో లాస్ట్ ఇయర్ ఒక ఇష్యూ అయింది. గవర్నర్ తను చెప్పే అడ్రెస్ మార్చి చదివారు. జనరల్‌గా కన్వెన్షన్ ప్రకారం స్టేట్ క్యాబినెట్ ఏ అడ్రెస్ అయితే, ఏ స్పీచ్ అయితే అప్రూవ్ చేస్తో అదే గవర్నర్ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ తమిళనాడు గవర్నర్ దాన్ని మార్చి చదివారని చెప్పి తమిళనాడులో పెద్ద ఇష్యూ అయింది. ఈ సంవత్సరం ఇంకొక ఇష్యూ అయిందనమాట. గవర్నర్‌కి, అక్కడున్న గవర్నమెంట్‌కి మధ్య. అదే ఫస్ట్ స్పీచ్ ఏదైతే ఫస్ట్ సెషన్ జరిగిద్దో గవర్నర్ స్పీచ్‌కెళ్లారు. అక్కడ ఈవెంట్ మొదలయ్యే ముందు జనరల్‌గా మనం ఏం చేస్తాం? నేషనల్ యాంథమ్ ఏదైనా అఫీషియల్ ఈవెంట్‌లో నేషనల్ యాంథమ్‌తో స్టార్ట్ చేస్తాం అనమాట. కానీ ఈవెంట్‌లో ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆ స్టేట్ సాంగ్‌ని ప్లే చేసి ఈవెంట్ స్టార్ట్ చేసి లాస్ట్‌లో నేషనల్ యాంథమ్ పెట్టారంట. గవర్నర్ ఈవెంట్ నేషనల్ యాంథమ్‌తో స్టార్ట్ కాలేదని అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఇది బ్యాక్‌గ్రౌండ్ అనమాట. తమిళనాడు గవర్నర్ రవి గారు అక్కడి నుంచి వాకౌట్ చేసేసారు. అసలు నేషనల్ యాంథమ్ ఈవెంట్‌కి ముందు పెట్టాలా లేదా? దానికి సంబంధించిన రూల్ ఉందా లేదా? దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకి 2 చట్టాలున్నాయి. ఒకటి నేషనల్ హానర్స్ యాక్ట్ 1971. 2 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002. ఈ 2 చట్టాల్లో మన నేషనల్ సింబల్స్‌ని గానీ, నేషనల్ యాంథమ్ కానీ, ఫ్లాగ్‌ని కానీ వీటిని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది ఉంటదనమాట. ఉదాహరణకి మన నేషనల్ యాంథమ్ ఎంతసేపు పాడాలి? మన నేషనల్ యాంథమ్ యొక్క మ్యూజిక్ ట్యూన్ మార్చకూడదు. ఉదాహరణకి అమెరికన్ నేషనల్ యాంథమ్ ట్యూన్ మార్చినా ఏం కాదు. అమెరికన్ ఫ్లాగ్ టీ షర్ట్ ఏసుకున్నా ఏం కాదనమాట. కానీ ఇండియాలో అలా కాదు. మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఉంది. దాన్ని వయోలేట్ చేస్తే, ఉల్లంఘిస్తే అది క్రైమ్ అనమాట. అదేవిధంగా నేషనల్ యాంథమ్‌కి సంబంధించి కూడా మనకి నేషనల్ హానర్స్ యాక్ట్ ఉంది. దానిలో సెక్షన్ 3 ప్రకారం నేషనల్ హానర్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ఖచ్చితంగా నేషనల్ యాంథమ్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదా దానికి ఒబీడియన్స్ చూపించాలనమాట. కానీ ఎక్కడా కూడా ఆ చట్టంలో ఏ టైంలో నేషనల్ యాంథమ్ పెట్టాలి? ఈవెంట్‌కి ముందు పెట్టాలా? తర్వాత పెట్టాలా? ఏ చట్టంలో ఎక్కడ లేదు. కానీ ఒక ఆచారం, ఒక కన్వెన్షన్ ప్రకారం జనరల్‌గా మనం నేషనల్ యాంథమ్‌తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అది మనం స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో, అఫీషియల్ ఈవెంట్స్‌లో ఇంక్లూడింగ్ మీరు గమనిస్తే గనక రాష్ట్రపతి భవన్‌లో అయ్యే పెద్ద ఈవెంట్స్‌లో ప్రతి చోట వేస్తాం అనమాట. తమిళనాడులో అక్కడ ద్రవిడియన్ కల్చర్ ఆ భావజాలం చాలా ఎక్కువుంటది. వాళ్ళ ద్రవిడియన్ కల్చర్‌కి, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్‌కి ఆ సొంత ఆ రీజనలిజంకి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. ఈ టైంలో నేషనలిజం ఇంపార్టెంటా? రీజనలిజం ఇంపార్టెంటా? ఈ చర్చ అక్కడ బాగా జరుగుతా ఉంటది. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. ఇవన్నీ పక్కన పెడితే అసలు నేషనల్ యాంథమ్ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఒకసారి చూద్దాం. ముందుగా బీజోయ్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసుంది. దాన్నే నేషనల్ యాంథమ్ కేస్ అంటాం. జెహోవా విట్నెస్ అని చెప్పి కేరళలో ఒక సెక్ట్ ఉందనమాట. ఆ సెక్ట్‌లో ఒకటి చెప్తారు. జీసస్ క్రైస్ట్ అంటే వాళ్ళ చర్చికి సంబంధించి తప్ప ఇంకే పాటలు పాడకూడదు అని చెప్పి. ముగ్గురు పిల్లలు కేరళ స్కూల్‌లో వెళ్తారు స్కూల్‌కి. నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు నించుంటారు. మర్యాదగా తల కూడా ఉంచుతారు. కానీ నేషనల్ యాంథమ్ వాళ్ళు సింగ్ చేయరనమాట. దాంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ అది అబ్జర్వ్ చేసి ఆ పిల్లల్ని అడుగుద్ది. మీరెందుకు నేషనల్ యాంథమ్ పాడట్లేదని. పిల్లలు చెప్తారు. మా జెహోవా సెక్ట్ వాళ్ళు ఒప్పుకోరు. మా ఇంట్లో అదే చెప్పారు. మేము అదే ఫాలో అవుతాం అని. ఫైనల్‌గా ప్రిన్సిపల్ ఆ పిల్లల్ని సస్పెండ్ చేస్తది స్కూల్‌లోంచి. ఈ కేస్ సుప్రీం కోర్ట్ దాకా ఎళ్తదనమాట. సుప్రీం కోర్ట్ అప్పుడు ఏమంటదో తెలుసా? దాన్నే నేషనల్ యాంథమ్ కేస్ అని కూడా అంటాం. సుప్రీం కోర్ట్ ఆ జడ్జిమెంట్‌లో ఇఫ్ యూ హావ్ జెన్యూన్ కాన్సెంటియస్ రిలీజియస్ అబ్జెక్షన్ యూ నీడ్ నాట్ సింగ్ నేషనల్ యాంథమ్ వితౌట్ షోయింగ్ డిస్‌రెస్పెక్ట్ టు ఇట్. నీకు గనక మతపరమైన అభ్యంతరం ఉంటే, జెన్యూన్‌గా నీకొక మతపరమైన అభ్యంతరం ఉంటే, నేషనల్ యాంథమ్ పాడకపోయినా పర్లేదు, అగౌరవపరచకుండా ఉండాలి అని. అంటే నేషనల్ యాంథమ్‌ని అగౌరవపరచకూడదు. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 3 ఆఫ్ నేషనల్ హానర్స్ యాక్ట్ ఆఫ్ 1971 ప్రకారం అనమాట. అంతే. కానీ ఎప్పుడు పాడాలనేది ఎక్కడ రాసలేదనమాట. ఇంకా సుప్రీం కోర్ట్ గత 10 సంవత్సరాల క్రితం ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. సినిమా హాల్స్‌లో ఎక్కడైతే సినిమా హాల్స్‌లో సినిమా వేస్తారో, సినిమా మొదలయ్యే ముందు, సినిమా ఎండింగ్ అయిన తర్వాత, సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ వెయ్యాలి అని చెప్పి. దాని తర్వాత సుప్రీం కోర్ట్ దాన్ని మ్యాండేటరీగా తీసేసి వాలంటరీగా చేసిందనమాట. సో, నేషనల్ యాంథమ్ అనేది ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి. దాని ట్యూను, దాని టైమింగ్స్ ఏది మార్చకూడదు. నేషనల్ యాంథమ్ 52 సెకండ్స్‌లో పాడాలి. అదే ఒక స్టాంజానే పాడితే 20 సెకండ్స్‌లో పాడాలి. అదే విధంగా ఏ ట్యూన్‌లో అయితే మన నేషనల్ యాంథమ్ ఉందో అదే ట్యూన్‌లో పాడాలి. నేషనల్ యాంథమ్ ట్యూన్ మార్చడానికి లేదనమాట. సినిమాల్లో కూడా దానిపైన ట్రైల్ ఎయటానికి లేదు. సినిమాలో నేషనల్ యాంథమ్ పెట్టినా సరే సేమ్ ట్యూన్ పెట్టాలి. అదే విధంగా ఫ్లాగ్ కూడా. ఒకసారి 'సచిన్ టెండూల్కర్' గారు మన ఒక కేక్ కట్ చేశారు. మన ఫ్లాగ్ ఆకారంలో ఉన్న కేక్. దాని మీద పెద్ద గొడవైంది. అదే విధంగా ఇండియన్ ఫ్లాగ్‌ని టీ షర్ట్‌లో వేసుకోవడం అలాంటివి చేయకూడదు. ఆ ఫ్లాగ్‌కి సంబంధించి ఏ క్లాత్‌తో ఫ్లాగ్ తయారు చేయాలి? దాని విడ్త్, లెంత్ ఎంతుండాలి?
అన్నీ కూడా క్లియర్‌గా గవర్నమెంట్ చెప్పిన విధంగానే ఉండాలి. ఆ ఫ్లాగ్ కోడ్ ప్రకారమే ఉండాలి. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ కోసం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అమెండ్ చేసి మరి హర్ ఘర్ తిరంగాని ముందుకు తీసుకెళ్లారనమాట. ఇట్లా దీనికి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఫ్లాగ్ కానీ, నేషనల్ యాంథమ్ కానీ వీటన్నిటికి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. కానీ ఎక్కడ కూడా నేషనల్ యాంథమ్ ఫంక్షన్‌కి ముందు ఖచ్చితంగా పాడాలని లేదు కానీ అది కన్వెన్షన్. దాన్ని మాత్రం డివైడ్ చేయకూడదు. ఇక్కడ నా అభిప్రాయం అడిగితే రీజనలిజం వర్సెస్ నేషనలిజం అంటే నేషన్ షుడ్ కమ్ ఫస్ట్ అంటాం. నీ ఓన్ లోకల్ కల్చర్ వర్సెస్ నేషనల్ కల్చర్ అంటే ఖచ్చితంగా నేషనల్ యాంథమ్‌తోనే ఏదైనా బిగిన్ చేయాలని యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్ మనం చెప్పొచ్చు. కానీ దీని వెనకాల లీగల్ బ్యాకింగ్ సంబంధించి మాత్రం దేశం మొత్తం చర్చ జరుగుతోంది.